9-10 నెలల కిందిటి దాకా మన తెలంగాణ గురుకులాలంటే ఎట్లుండేనోళ్ళ అందులో సీట్ అచ్చుడే అదృష్టము అని అనుకునేటోళ్ళు. గురుకులంలో చదివే పిల్లలు లచ్చలు లచ్చలు పెట్టి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివే పిల్లల కంటే కూడా అవ్వల్దారు చదివేటోళ్ళు. ఇంజనీరింగు మెడిసిన్లల్లో ర్యాంకులు కూడా కొట్టిర్రు. సన్న బియ్యంతోని కడుపు నిండా తిండి పెట్టేది, భయం లేకుండా పిల్లగాండ్లకు చదువులు నడిచేటి. కానీ ఇప్పుడు ఎట్లా మారిపోయిందంటే గురుకులాలొద్దు ఈ చదువులొద్దు అన్న కాడికి నడుస్తుంది. చూడుండ్రి మీరే కథ. వామ్మో ఒకప్పుడు తెలంగాణ గురుకులంలో సీటు కోసం పోటీలు పడుకుంటా పెద్ద పెద్ద లైన్లు కట్టిన రోజులుండే. ఇక ఇప్పుడేమో గురుకులాల గిసుంటి కనబడుతున్నాయి. పిల్లలను ఇంట్లోనే ఉంచుతాం కానీ గురుకులాలకు తోలి వాళ్ళ బతుకులను ఆగం చేయమన్న కాడికి వచ్చింది. ఎంత మార్పు ఏంది కథ. చేపాటి తెస్తున్న మార్పు గిదే కావచ్చు అసలు. కానీ గిట్లుంటుంది అనుకోలేదు నేనైతే. అరే ఏమన్నా కోపాలు తాపాలుంటే మీరు రాజకీయంగా చూసుకోరి, అంతేగాని ఎవరి మీదనో కోపాలు పెట్టుకొని ఈ పిల్లల బతుకులను ఆగం చేసిడేంది అని అంటారు పబ్లిక్.